అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. ఇగో ఇప్పుడు బంగారం కొన్నోళ్ళది కొనాలనుకునేటోళ్ళది గిదే పరిస్థితి అవుతుంది. ఎందుకంటే మొన్నటి దాకా ఇక బంగారం రేటు మొగుల మీద కురుకుతూనే ఉంటది. తగ్గుడు చాలా కష్టం అన్నారు. తెల్లారే ఏమైంది, జరంతా అగ్గువైంది ధర. మళ్ళా 2 రోజులకే పెరిగింది. ఇప్పుడేమో మళ్ళా అగ్గువైతుంది అంటుర్రు. అసలు ఏంది కన్ఫ్యూజన్? పెరుగుతుందా తగ్గుతుందా చక్కా చెప్పురి అని అంటే ఎవ్వరు చూడు మన చేతిలో ఏం లేదు, మొత్తం డాలర్ మహిమనే అనబట్టి. గదేంది గిదేం రూలు అని మనం ఎంత మొత్తుకున్నా అదే వాస్తవం కాబట్టి. ఆడ డాలర్ రేటు పడిపోతే ఈడ బంగారం ధర మొగుల మీద కురుకుతుంది. ఆడ డాలర్ విలువ పెరిగితే ఈడ బంగారం ధర అగ్గుతుంది అన్నట్టు. దీని వెనుక ఇంకో ముచ్చట ఏంటంటే రష్యా ఉక్రెయిన్ నడమ గొడవలు తగ్గుడు, ట్రంప్ జిన్పింగ్ నడమ చర్చలు సాఫీగా సాగుడు, ఇంకో దిక్కు పండుగల సీజన్ కూడా ఓడుస్తుంది కాబట్టి ఇవన్నీ కలిపి బంగారం ధర అగ్గడానికి కారణాలని వినబడుతున్న ముచ్చట. ఇంకోటి ధర పెరిగినప్పుడల్లా ఈ వెండి ధర అంతకంటే ఎక్కువ స్పీడ్ తో దూసుకుపోయింది కదా, ఇప్పుడు అదే స్పీడ్ తోని కూడా తగ్గుతుందట. ఇదంతా ఎవ్వారము డిసెంబర్ లో కొలిక్కి వస్తుందట. ఇక ఎండాకాలంలో లగ్గాలు పెట్టుకున్న వాళ్ళు ఇంకొన్నొద్దులు ఆగుండ్రి, ఏదో ఒకటి తేలినాక అప్పుడు గొంతురు గాని. ఏందో ఏమో దేవుడా, ఎంత దిగినా లచ్చకైతే దిగకుండొచ్చు కదా అని పెద్దలు అంటున్న మాట కాబట్టి కొనేటప్పుడు ఆలోచన చేసి కొనుర్రి, కొన్నాక భద్రంగా దాసుకోర్రి. మా పిల్లలను మింగేతానికి టిప్పర్ లారీ బ్రహ్మ రాక్షసులోలే నోరు తెరిచి వస్తుందని ముందే తెలిస్తే కాలేజీకి పంపకుండా కడుపులో దాసుకుందాం బిడ్డ అని ఓ తండ్రి. చుట్టాల పయనం సాగనంపుతున్నాం అనుకున్నాం గాని ఇదే చివరి ప్రయాణం అని తెలుసుకోలేకపోయినా మా అమ్మ అని ఓ అమ్మ. మా అమ్మ నాయన పని కోసమే పోతున్నారు, మాపటికి ఇంటికి వచ్చేటప్పుడు మా కోసం ఏదన్నా తెస్తారని ముడిచినాం గాని అట్నుంచి అటే పోతారు అనుకోలేం డాడీ మమ్మీ అని పిల్లలు. ఒక్కొక్కరు ఒక్కో తిరిగి ఏడుస్తుంటే గుండెలు వలుగుతున్నాయి. ఇప్పటికీ 21 మంది జీవిడిచిండ్రని తెలిసింది. 30 మందికి ఎక్కువ గాయాలై దవాఖానాలు చేరిండ్రు. ఈ ముచ్చట తెలుసుడుతోనే మంత్రి పొన్నం ప్రభాకర్ దవాఖానకు చేరుకున్నాడు. ఏం కాదు, తొందరనే కోలుకుంటారు, సర్కార్ మీకు అన్ని తీర్ల అండగా ఉంటదని చెప్పిండు. మాజీ మంత్రి అయినోళ్ళను ఓగొట్టుకొని ఏడుస్తున్నోళ్ళను ఓదార్చింది. మరి ఏమనిపించిందో ఏమో అక్కడనే ఏడుస్తున్నావు అన్న ఈ ప్రమాదానికి సబితా ఇంద్రారెడ్డి కూడా కారణమే అని గట్టిగా అరిచిండు. ఇక కాంగ్రెస్ సర్కారు జీవిడిచిన ఒక్కొక్కలకు 5 లక్షలు వాళ్ళ కుటుంబాలకు ఇస్తామని చెప్పింది. అంతేకాదు ఆర్టీసీ డిపార్ట్మెంట్ వాళ్ళు 2 లక్షలు ఇస్తామని ప్రకటించిండ్రు. అట్లనే ఈ ప్రమాదంలో దెబ్బలు దాకి తిప్పల పడుతున్న వాళ్ళకు 2 లక్షల చొప్పున ఇస్తుందట. ఎన్ని పైసలు ఇస్తే ఏం లాభం, పోయిన పానాలు తిరిగి వస్తాయా? ఎన్నో దార్పులు చేస్తే మాత్రం జరిగిన ప్రమాదం వెనుకకు పోతుందా? ఈ ఎక్స్గ్రేషియాలు దిగులు చేతుళ్ళు దిగ్భ్రాంతులు చేసే కంటే ప్రమాదాలు జరగకుండా ముందు చూపుంటే మంచిది. రోడ్లు ఎడల్పు చేసుడు, బస్సుల సంఖ్య పెంచుడు, రోడ్ల మీద రద్దీ లేకుండా చర్యలు తీసుకున్నాడు చేయాలి. అప్పుడే ఇసొంటి యాక్సిడెంట్లు జరుగుడు తగ్గుతుంది. లేకుంటే ఈ ప్రమాదాలు ఆగాయి, జనం ఏడుపులు ఆగాయి, లీడర్లు చోదార్చినట్టు చేసే డ్రామాలు ఆగాయి అని అంటుర్రు. పుట్టెడు శోకంలో మునిగి జనాలు.